హల్లెలూయా. ప్రభువుని దగ్గర దేవుని మహిమపడదాం. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ఉపమానాన్ని చెప్తాను. అందరూ శ్రద్ధగా వినాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించి ఉన్న కాలంలో ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఉపమానం మాత్రంగా చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. యేసు ప్రభు వారి శిష్యులు ఒక 3 రోజులు ఉపవాసం ఉన్నారంట. ఎన్ని రోజులు? 3 రోజులు ఉపవాసం ఉన్నారు. 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత 4వ రోజు ఆయన బయలుదేరి నడుస్తూ ఉన్నాడు. విశ్వాసులు అంటే అక్కడున్న శిష్యులు కానీ ఆయన వెంబడించేవారు కానీ ఏమనుకున్నారంటే, 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాం కదా, శరీరం నీరసించిపోయింది, బోధకుడు మనల్ని గ్రామంలోకి తీసుకెళ్ళి మంచి విందు మనకి ఇస్తాడు అని అనుకున్నారు. ఇది మీకు తెలిసిందే, మరలా చెప్తున్నా. అయితే ఆయన ఏం చేశారంటే, గ్రామంలోకి తిరగకోకుండా కొండ మీదకి తిరిగాడంట. గ్రామంలో తిరగకోకుండా కొండ మీదకి తిరిగాడు. కొండ ఎక్కుతున్నాడంట. కొండ ఎక్కబోయేటప్పుడు ముందు కింద స్టార్టింగ్లో ఏమన్నాడంటే, మీరు మోయగలిగినంత రాయిని భుజం మీద పెట్టుకొని నా వెంబట రమ్మన్నాడంట. సరే, వీళ్ళందరూ మోయగలిగినంత రాయిని మరి చెప్పాడు కదా ప్రభువారు అని చెప్పి మోయగలిగినంత రాయిని భుజం మీద పెట్టుకొని పైకి ఎక్కుతున్నారు. వీళ్ళల్లో ఆ 12 మందిలో ఒక అతను ఉన్నాడు, అతి తెలివి కలిగినోడు. ఎవరు? అతి తెలివి కలిగినోడు, పేరు యూదా ఇస్కరియోతు. ఈయన ఏం చేశాడంటే, 3 రోజుల నుంచి ఉపవాసం పెట్టాడు. ఈ 3 రోజులు ఉపవాసం ఉన్న పిమ్మట నీరసం అయిపోయి మేము నడవలేకే అల్లాడిపోతుంటే మళ్ళీ ఇప్పుడు కొండ ఎక్కమంటున్నాడు. ఏంటంట? కొండ ఎక్కమంటున్నాడు. కొండ ఎక్కేది కూడా కాకోకుండా రాయి మోయమంటున్నాడు. ఈ నాడ వెంబడిస్తామరా బాబు అని గొనుక్కుంటా సనుక్కుంటా ఏం చేశాడంటే, ఒక బఠానీ కిందంత రాయిని జేబులో వేసుకొని ఎక్కాడంట. కొండ ఎక్కారు, పైకి వెళ్ళిపోయారు. పైన కొండ మీద పైన ఒక చోట ఒక మంచి స్థలం చూసుకొని ఒక మంచి చెట్టు కింద యేసు ప్రభు నిలబడి కూర్చున్నాడంట. ఆయన అన్నాడంట, మీ నెత్తి మీద ఉన్న రాళ్ళు తీసి చేతిలో పెట్టుకున్నానంట. అంటే చేతుల మీద పట్టుకొని గట్టిగా అన్నాడంట. వాళ్ళు గట్టిగా బరువు చేతుల మీద తెచ్చుకున్నారు. నెత్తి మీద ఉన్న రాయిని, లేకపోతే భుజం మీద ఉన్న రాయిని చేతుల మీద తీసుకొచ్చుకున్నాడు. ఆయన ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించి నా పిల్లలు మంచి ఆహారం కలిగి ఉన్నారు అన్నాడంట. అవన్నీ రాళ్ళు రొట్టెలు అయిపోయినాయంట. ఈ నెత్తి మీద ఉన్నాయన్నీ, భుజం మీద ఉన్నాయన్నీ, చేతుల మీద తెచ్చుకున్నాయన్నీ రొట్టెలు అయిపోయినాయి. అట్లాగే జేబులో తెచ్చాడు ఒకడు, అది కూడా ఏమైంది? రొట్టె అయింది. ఎంత రొట్టె అయింది? ఇంత రొట్టె అయింది. వాళ్ళందరూ తినలేక అల్లాడిపోతుంటే ఈడేం చేశాడంటే, ఈ రొట్టెని ఇటు తీసి అటు వేసుకున్నాడు, గుట్టుకుని మింగాడు. ఆ మింగేడు అసలు అది కడుపులోకి పోయిందా పోలేదా కూడా అర్థం కాల. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, ఆయన వెదకు వారికి దొరుకుతాడనియు, ఆయన అడుగువారికి నిశ్చయముగా దయచేయువాడనియు నమ్మవలెను కదా అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సరే, ముందుకెళ్దాం, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులు 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక అధ్యాయం 11 వచ్చిన భాగం మొదటి వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నావనుటకు రుజువునై ఉన్నది. చాలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడు అయిన తండ్రి, దయగలిగిన వందనాలు ప్రభువా. తండ్రి, ఈ దినము ఈ పునరుద్ధాన దినాన మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధానానికి చేర్చినందుకు వందనాలు. మొదటిగా ప్రభువా, చేరి వచ్చిన మీ ప్రియుల బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. మాకిటి అనుకూలతను, అదృష్టాన్ని, భాగ్యాన్ని కలిగించినందుకు నీకు వందనాలు. కొంతమంది మరి కొన్ని పనుల నిమిత్తం రాలేకపోయి ఉన్నారు మా ప్రియులు. వారు మరొకసారి ఇలాంటి ఆనందకరమైన, సంతోషకరమైన దినాన్ని గడుపుకోవటానికి మేమందరం కలిసి స్తుతించడానికి మరొక తరుణాన్ని మాకు అనుగ్రహించండి.
అదేవిధంగా చేరి వచ్చిన మేమందరము కూడా నిన్ను ధ్యానించడానికి నీ సన్నిధిలో చేరి ఉన్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మహింపరచమయ్యా. ఆరాధనలోని మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. సాక్ష్యాల్లో మిమ్మల్ని మీరు మహింపరచుకున్నందుకు వందనాలు. శ్రేష్టమైన అమూల్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. మీరు మా కొరకు ఏది విరిచి వడ్డించాలనుకుంటున్నారో దాన్ని మేము శ్రద్ధగా విని జాగ్రత్తగా భుజించి నెవరు వేసుకునే స్వభావం అందరికీ దయచేయండి. అనేక పర్యాయములు ఇట్టి వాక్యము మా ఆపదల నుంచి విడిపించేది గాను, కరువు నుంచి విడిపించేది గాను, బంధకముల నుంచి విడిపించేది గాను, సంఖ్యల నుంచి విడిపించేది గాను ఉండుటకు మీరు అందించబోచున్న ఈ వాక్య సందేశాన్ని మేము అందరము కూడా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, వీటన్నిటికంటే అంగీకరించే మంచి స్వభావమును మాకు దయచేయమని నిలబడు నిదాసు నిష్ప్రయోజకునయ్యా. నన్ను నీ నోటి పూరగా వాడుకున్నాను. నీ నోటి పాత్రను ప్రభువా నన్ను నింపండి. ఇక్కడున్న వారిని నింపండి ప్రభువా. మా ముందుంచబడిన సమయంలో మీ చేతులకు అప్పచెప్పుకొంచు. యేసయ్యా అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఏం చదువుకున్నాం? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నావనుటకు రుజువునై ఉన్నది. రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది ఎందుకు మనకు అవసరం అంటే, ఇప్పుడు మన దగ్గర లేనిది మనం కోరుకునేది మనకు అవసరమైంది, రేపు మనం పొందుకుంటాము అనేదాన్ని విశ్వాసం అంటారు, నిరీక్షణ అంటారు. అవునా? విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల అనొచ్చు, నమ్మకం అనొచ్చు. బైబిల్ భాషలో ఏమన్నారంటే విశ్వాసం అన్నారు. మనం ఏ భాషలో ఎంచుకున్నా, ఏ విధంగా మనం దాన్ని ఊహించుకున్నా, నిర్ణయించుకున్నా, ఈ విశ్వాసం అనేది దేవుని దగ్గరికి వచ్చే ప్రతి బిడ్డకి కూడా ముఖ్యంగా అవసరమైనది. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన విశ్వాసాన్ని గురించి మనము ఎన్నో అనుభవాలు చూడగలం మన పితరుల జీవితాల్లో నుంచి. ఈ మధ్యాహ్న సమయంలో పునరుద్ధాన దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ముందుగా మనం ఒక ఉపమానం చెప్పుకున్నాం కదా. ఆ ఉపమానములో ఉన్న వారిలో ఒకడికి ఏమీ లేదు. చెప్పండి, ఏమి లేదు? విశ్వాసం లేదు. ఆయన ఉన్నాడు, ఆయన అదృశ్యమైనవి దృశ్యరూపంలోకి మార్చగలడు, నోటితో సమస్తాన్ని చేయగలడు అని నమ్మాలి. వాళ్ళు ఏం చేయాలా? నమ్మాల. ఉపమానమే అది. అదే ఉపమానము వాస్తవ రూపంలో చూచిన వాళ్ళే వాళ్ళు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలిన లెక్కేసిన వాళ్ళే వాళ్ళు కదా. అలాంటి వారిలో ఒకడికి ఏమి లేదంట? విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. అందుకనే తన జీవితంలో జరిగిన ఒక సంఘటన దేవుడు బైబిల్ గ్రంథంలో రాశాడు. ఆ సంఘటన ఏంటంటే, అక్కడ ఏం రాయబడిందంటే, ప్రభువుని అప్పగించబోవాడు అని రాయబడింది. అప్పగించక మునిపే దేవుడికి తెలుసు. ఎక్కడ ఒక ఆయన ఒక ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ వచ్చింది, అచ్చ జటామాంసి అనబడిన అత్తరం తీసుకొచ్చింది. అంతేనా? ఆ విలువైన అత్తరును సేరున్నర ఎంత తీసుకొచ్చి ఏం చేసింది? అక్కడ ప్రభు పాదాల మీద పోసింది. ప్రభు పాదాల మీద అత్తర పోయక మునుపు కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆ అచ్చా జటామాంసి అనబడిన ఆ విలువైన అత్తరని ఆయన పాదాల మీద పోసినప్పుడు ఆ ఇల్లంతా ఏమైంది? సువాసన వచ్చేసింది. ఎంతో సువాసన విరజిల్లేసింది. అప్పుడు ఆ యూదా ఇస్కరియోతు అనబడుతున్న అతను ఏమన్నాడంటే, ఇంత విలువైన అత్తరును అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి, అవి తీసుకెళ్ళి బేదలకి ఇవ్వచ్చు కదా. ఏంటంట? బేదలకి ఇవ్వచ్చు కదా అని తన స్వకీయ ఆలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచనది? సొంత ఆలోచన కూడా ఇక్కడ కూడా మనం చెప్పుకున్న ఉపమానంలో ఏం చేశాడు? అయ్యా, మీరు బయలుదేరి నాతో పాటు నా వెనుక నడిచే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, మీరు మోయగలిగినంత రాయిని నా ఎమ్మటి కొండ మీదకి తీసుకురండి అని అన్నాడు ఆయన. అందరూ మోయగలిగినంత రాయిని భుజం మీద కొంతమంది, తల మీద కొంతమంది పెట్టుకొని మోసుకుంటూ ప్రభువు ఏమంటే నడిచారు. ఈ యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? యూదా ఇస్కరియోతు లాంటి స్వభావం కలిగిన వాడు ఏం చేశాడు? అవిశ్వాసి.
ఇంత రాయి జేబులో వేసుకొని పైకి ఎక్కాడు. అక్కడేమైంది? ప్రభు ఆ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించి ప్రార్థన చేయగల అవన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి, దీవెనకరంగా మార్చబడ్డాయి. మొయ్యగలిగిన వారంతా సంతోషంగా భుజించారు. ఎందుకు ఈ ఉపమానం చెప్పబడుతుందంటే, మనలో ఉండే విశ్వాసాన్ని మనం ప్రతిదినము కూడా కొలుచుకునేవారిగా ఉండాలి. ఇప్పుడు సాధారణంగా ఈ ఐఫోన్ చేతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ఫోన్పే ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏముంటుంది? ఫోన్పే ఉంటుంది. ప్రతిరోజు పొద్దున్న లెక్కగానే కొంతమంది గబగబా పొద్దున్నే కొన్ని ముఖ్యమైన పనులు ఏంటంటే ఫోన్ చూస్తారు, వాటిలో డబ్బులు ఎంత ఉన్నాయో చెక్ చేసుకుంటారా? గబగబా నెంబర్ కొట్టి ఏమైనా కట్ అయినాయా, కట్ అవ్వలేదా, ఎంత వాడాము, ఇంకెంత ఉండే అని తమ బ్యాలెన్స్ని ఏం చేస్తూ ఉంటారు? చెక్ చేసుకుంటూ ఉంటారు. విశ్వాసికి కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రతి దినము కూడా నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకుంటే ఆశీర్వాదం. నువ్వు సపరీక్ష చేసుకోవాలి. నీ విశ్వాసాన్ని పరిమితి ఎంతో పరీక్షించుకోవాలా. వాక్య అంశం ఏంటంటే, వాక్యంలోనికి వెళ్దాం, మనం ముందుకు వెళ్దాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నవాటి రుజువై ఉన్నది. అంటే అదృశ్యమైన వాటిని రుజువుగా, అంటే దృశ్య రూపంలోకి తీసుకురావడానికి ఆయన ఎవరంటే సృష్టికర్త. ఆయన ఎవరు? సృష్టికర్త, నిర్మించగలిగిన వాడు. నిన్నే తన చేతి పనితో తయారు చేశాడు. నీలో ఉన్న అవకతవకల్ని ఆయన సరిచేయగలడా లేదా? ఒక ఫోన్ కొన్నాం, లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం కొన్నాం, దానికి ఏమిస్తారు? గ్యారంటీ ఇస్తారు, వారంటీ ఇస్తారు. ఆ కంపెనీకి సంబంధించిన రిపేర్ కంపెనీ ఒక చోట ఉంటుంది, షాప్ ఒక చోట ఉంటుంది. ఆడకెళ్ళి తీసుకెళ్ళి రిపేర్ చేపిస్తూ ఉంటాం. ప్రభువారు నిన్ను నిర్మించాడని, నీవు ఆయన చేతి పని అని నమ్మిన వారు ఏం చేయాలంటే, మనలో ఉన్న ప్రతిదాన్ని కూడా ఆయన సరిచేయగలడని నమ్మాలి. అదే కదా గ్యారంటీ కార్డు. ఎప్పుడైతే ఒక 1000 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు బాగా లేదు అని తెలియగానే గబగబా బీరువా అంతా బయటికి తీసి వారంటీ కార్డులు ఎదుగుతాం కదా. చప్పుడు కూడా తినడం. హల్లెలూయా. నీలో దేవునికి హేయమైనది, విశ్వాస సహితమైన ఫలభరితమైన జీవితం లేదు, కొంత తగ్గింది, కొంత మార్పు వచ్చిందని ఎప్పుడైతే గ్రహించామో మనం ఏం చేయాలంట? ఎక్కడికి వెళ్ళాలి? షెడ్కి వెళ్ళాలి. ఏ షెడ్ అది? వాక్యం అనే షెడ్కి వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే, వాక్యం అనే పాల చేత మనల్ని ఇసోపుతో శుభ్రంగా కడిగి మనల్ని హిమము కంటే తెల్లగా చేసి మనల్ని ఏ విధంగా చేస్తానంటున్నాడు? పరిమళ సువాసనగా. ఆ గది ఎట్లా నిండిపోయింది? అత్తరుతో, ఆ జటామాంసి అత్తరుతో ఆ గదంతా ఆయన ప్రభు పాదాల మీద పోసినాక అది అత్తరుతో నిండిపోయి సువాసన వెరజులుతూ ఉంది. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు. చెప్పండి, ఆశ్చర్యకరుడేనా? ఆశ్చర్యకరుడునే ఆశ్చర్యపరిచిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. తన నోటితో చెప్పాడు. ఏమన్నాడంటే, ఆశ్చర్యకరుడు ఆయన, ఆ ఆశ్చర్యకరుడునే ఆశ్చర్యపరిచిన సన్నివేశాలు ఉన్నాయి. చెప్పమంటారా? చూద్దాం. మత్తయి సువార్త శతాధిపతి దగ్గరికి వెళ్దాం. 8వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, బాగా చూడమ్మా, యేసయ్యే ఆశ్చర్యపడ్డాడంట. ఏంటంట? రాయబడింది అక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సున్నా తీసేయకూడదు, పొల్లు కలపకూడదు. ఆశ్చర్యకరుడునే ఆశ్చర్యపరిచిన శతాధిపతి. ఆశ్చర్యకరుడునే ఆశ్చర్యపరిచిన శతాధిపతి. ఆయన ఏమన్నాడంటే, ఆశ్చర్యపోయి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇంకా
ఇశ్రాయేలీలలో నేను ఎవరిని దగ్గర కూడా ఎవరిలో కూడా ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు అని అన్నాడు. నేను ఇప్పుడు దాన్ని మార్చి చెప్తాను, వినండి. మార్చి కాదు, అనువాదం చేసి చెప్తా. ఆ భాషను అనువాదం చేసి చెప్తా. సంఘములో, విశ్వాసులలో, క్రైస్తవులలో నేను ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి విశ్వాసము, ఇంత విశ్వాసము నేను చూడలా. ఇది యేసుప్రభువు వారు చెప్పిన మాట. అంటే సంఘంలో వాడు కాదని అర్థమే కదా, ఇశ్రాయేలీయుడు కాడనే అర్థమే కదా, అవునా కదా? చెప్పండి. ఇశ్రాయేలీయుడు కాదు, కానీ ఇశ్రాయేలీయులు కూడా, ఇశ్రాయేలీలలో లేని విశ్వాసం అతనిలో ఉంది. అంతే. ఆశ్చర్యకరుడైన యేసయ్యనే ఆశ్చర్యపరిచిన ఆ శతాధిపతి ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆ పట్టణానికి వచ్చాడని తెలిసి ఆయనకి ఎదురుపోయి, అయ్యా నా దాసుడు రోగి అయి ఉన్నాడు, ఇంటి దగ్గర ఉన్నాడు, నువ్వు ఒక మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అని అడిగాడంట. సరే పదయ్యా, నేను వస్తాను, వచ్చి నా చేయించి ప్రార్థన చేసి అతను బాగు చేస్తాను, నువ్వు కోరిన కోరిక మేరకు అతన్ని బాగు చేస్తా, పదని ఇంటికి వెళ్దాం అన్నాడు. ఆయన ఏమన్నాడు? అయ్యో, నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను అర్హుణ్ణి కాను, నువ్వు నా ఇంట్లో ప్రవేశించుటకు అంత అర్హత నాకు లేదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, దీన మనసు కలిగిన వారిని ఆయన ఏం చేస్తారంట? బాగు చేయను అని రాయబడి. ఎవరిని? దీన మనసు కలిగిన వారిని బాగు చేయను అని రాయబడి. దీన మనసు కలిగిన వారిని ఆయన బాగు చేయను. దయగలిగిన మాటలు పలుకువారి ఎదుట ఆయన నిలిచి ఉంటాడని రాయబడుతుంది. కాబట్టి దేవుని వాక్యములో ఎంత దీనంగా తనను తాను తగ్గించుకున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక శతాధిపతి తనను తాను సంపూర్ణంగా తగ్గించుకొని, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను అర్హుడను కాను, నువ్వు ఇక్కడ మాట మాత్రం సెలవిస్తే అక్కడ నా దాసుడు బాగుపడతాడయ్యా. నేను ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, నా కింద సైనికులు ఉన్నారు, కానీ నేను సైనికులను పంపలేదయ్యా. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా మీకు? అసలు ఎప్పుడన్నా గ్రహించారా? మనం పలుమార్లు దాన్ని చదివి దాటిపోయి ఉండొచ్చు. దాని రహస్యం ఏంటంటే, అయ్యా నేను నా దాసుడు బాగాలేదు కదా, నేను యజమానుని కదా, నేను రావసరలా, నేను నా పని వండి ఉండని పంపించి ఆ బోధకుడిని పిలుచుకురండి బాగు చేస్తాడేమో అని అడగలనా? అడగలేదా? కానీ నేను నా దాసుని పంపలా. ఒకడు రమ్మంటే వచ్చు, ఒకడు పొమ్మంటే నా దగ్గర సైనికులు చాలా మంది ఉన్నారు, నా దగ్గర పనివారు చాలా మంది ఉన్నారు, కానీ నేను మాత్రం అలా చేయను. నేనే వచ్చానయ్యా నా దాసుని నువ్వు బాగు చేయడానికి. ఇక్కడ మాటిస్తే అక్కడ బాగుపడతాడు, ఇక్కడ నువ్వు మాటిస్తే అక్కడ బాగుపడతాడు. అది విశ్వాసం అంటే, అది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం అంటే. ఇశ్రాయేలీయులలో, సంఘములో, క్రైస్తవులలో లేని విశ్వాసం ఏంటంటే, ఈ శతాధిపతిలో ఉన్న విశ్వాసం క్రైస్తవులలో లేదు అని యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. ఎవరు? నేను చెప్తున్నానా? గబిక్కి నేను చెబుతున్నాను అంటే క్రైస్తవుల కర్రలు తీసుకొని వస్తారేమో. నేను చెప్తాలా, యేసయ్యే చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులలో ఇంతటి విశ్వాసం నేను కనుగొనలేదే అని అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను ఆశ్చర్యపోయాను అని అన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. అలాంటి ఆశ్చర్యకరుడుని ఆశ్చర్యపరిచే అంత విశ్వాసాన్ని కనుపరిచిన శతాధిపతి లాగా మనం జీవించాలని మధ్యాహ్న సమయంలో తన జీవితాన్ని మనకి సాక్ష్యంగా పరిచయం చేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదృశ్యమైనవి మన జీవితాల్లో మనం ఎదురు చూసేవి అవి అదృశ్యమైనవి. మన జీవితాల్లో మనకు అవసరమైనవి అదృశ్యమైనవి. మన జీవితాల్లో మనకు కావలసిన ఆశీర్వాదము, నెమ్మది, సంతోషము, సమాధానము, ఇంకా ఏదైనా నీకు అవసరమైనది ఏదైనా ఇప్పుడు ఏమై ఉన్నది? అది అదృశ్యమై ఉన్నది. ఎలా ఉంది? అదృశ్యమై ఉన్నది. ఆ అదృశ్యమైన దాన్ని దృశ్య రూపంలోకి తీసుకురావాలంటే నీ దగ్గరే ఉంది. నువ్వే చేయాలి ఆ పని. ఏం చేయాలి? విశ్వాసం. ఏంటంట? విశ్వాసం. ప్రభు దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మవలను కదా, ఆయన ఫలము దయచేవాడని నమ్మవలని కదా అనే ప్రశ్న వేస్తున్నాడు అక్కడ. కనుక ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపరిచిన ఈ శతాధిపతి విశ్వాసం ఎంత గొప్పది. చప్పలు కొట్టి భయపడతాం. హల్లెలూయా, ఆమేన్ అని చెప్తాం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ అని చెప్పకపోతే తిరిగి ఆశీర్వాదం అంతా నా మీదకి వచ్చును గాక. కాబట్టి దీన్ని బట్టి ఏం చేయాలా?
ఆమేన్ అని ఎందుకు అనాలంటే అట్టి ఆశీర్వాదం నాకు కావాలి, అట్టి విశ్వాసం నాకు కావాలని నమ్మిన వాళ్ళు ఆమేన్ అని చెప్పాలి. ఒకవేళ ఎప్పుడైనా మీరు చెప్పకపోతే తిరిగి నా మీదకి వచ్చును గాక, అవి తిరిగి అవన్నీ నాకే అనుగ్రహించబడును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం శతాధిపతిది కదా. కనుక ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆ సమాధానానికి అధిపతి అయిన ఆ దేవునికి ఆశ్చర్యాన్ని కలిగించిన ఈ శతాధిపతి జీవితం ఎంత ధన్యం. కొంతమంది జీవితాలు ఎంతో గొప్ప సాక్ష్యాలుగా మారిపోతూ ఉంటాయి. ఒక చోట కానాను స్త్రీ అనబడిన ఆమె తెలుసా మీ అందరికీ? ఆమె ఉన్న పట్టణంలోనికి ఆయన ప్రవేశించాడు. ఆమె ఏం చేసిందంటే ఆయనకి ఎదురుపోయి, అయ్యా నా కూతురు ఏమడిగింది చెప్పండి, నా కూతురుని ఒకడు బాగు చేయ్యా, నా కూతురుని బాగు చేయ్యా, బాగాలేదు, మరణ పడక మీద ఉంది, బాధలో ఉన్నానయ్యా, వేదనలో ఉన్నానయ్యా అని తను బాధనంతా వ్యక్తపరుస్తూ ఉంది. ఆయన పట్టించుకోవట్లా. ఏం చేయట్లా? పట్టించుకోవట్లా. ఆయన దగ్గర మరలా గోజాడుతూనే ఉంది. ఆయన వెంబడి పోతూనే ఉంది. ఆయన అడుగుతానే ఉన్నాడు. ఆయన వెనకాల పోయాడు. అసలు అడుక్కుంటానే ఉంది, ప్రాధేయపడతానే ఉంది. అక్కడ ఉన్నవారు ఇసుక్కునేలాగా, ప్రభువారు ఇసుక్కునేలాగా ఆమె ప్రాధేయపడతానే ఉంది. అయితే ఆమె అంతగా ప్రాధేయపడిన తర్వాత ఆయన నిలబడి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అమ్మా నా కుమారుల కొరకు తీసుకొచ్చిన ఆహారాన్ని కుక్కలకు నేను వేస్తానా అన్నాడు. ఏమన్నాడు? బాగా వినండి. ఎవరి కోసం తీసుకొచ్చాను? నా కుమారులు కుమార్తెల కొరకు సంపాదించిన ఆస్తి, నా కుమారులు కుమార్తెల కొరకు సంపాదించిన ఆహారాన్ని కుక్కలకు నేను ఎట్లేసేదనయ్యా అని అన్నాడు. ఆమెమంది, అయ్యా కుక్క కూడా యజమానుడి బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కల కోసం, ఇప్పుడు కొట్టండి చప్పట్లు కూడా జనాలు, హల్లెలూయా హల్లెలూయా. కుక్కలు కూడా యజమానుని బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కల కోసం ఎదురు చూచును కదా. కనుక కుక్కనే అనుకో, దయచేసి నా కూతురుని బాగు చేయి. ఎంతటి విశ్వాసం, ఎంతటి నిరీక్షణ. ఆశ్చర్యపోయాడంట ఆయన ఆశ్చర్యపోయాడని రాయబడింది. కొన్ని సన్నివేశాల్లో ఆశ్చర్యకరుడునే ఆశ్చర్యపరిచిన వారి జీవిత సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎందుకు రాయబడినాయి అయ్యా అంటే నా కోసమే. ఎందుకు రాయబడి? నా కోసమే. అట్టి విశ్వాసాన్ని నేను కలిగి ఉండటం కోసమే, అట్టి పరిమళ వాసన నేను కలిగి ఉండటం కోసమే. ఆమె ఏం చేసిందంటే అచ్చా జటామాంసి అనబడిన అత్తరం తీసుకెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన భోజనం చేస్తూ ఉంటే ఆయన కాళ్ళ కాడికి వెళ్ళిపోయి కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగి తన కురులతో తల వెంట్రుకలతో తుడిచి, కొందరు స్త్రీలు ఆమె అచ్చా జటామాంసి అనబడిన విలువైన అత్తరం తీసుకొచ్చి ప్రభు పాదాల మీద పోసింది. ఇల్లంతా ఏమైందంట? సువాసన వచ్చేసింది. కనుక ప్రభు నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు ఏ వాసన రావాలా? పరిమళ వాసన రావాలా? పరిమళ వాసన రావాలా? నేను ఇప్పుడు పరిచయం చేస్తా. ఏ పట్టణానికి పోయినా ప్రభు వెళ్ళిన చోట్ల పరిమళ వాసనే వచ్చింది. ఏ పట్టణానికి పోయినా పరిమళ వాసనే వచ్చింది. ఫోన్లో షాపింగ్ చేస్తే రేటింగ్ ఇవ్వమంటారు 1, 2, 3, 4, 5 అని. కానీ ఒక చోటకు పోతే ఆయన ఎక్కడ అడుగుపెట్టినా లెక్కలేనంత రేటింగ్ ఇవ్వచ్చు. కానీ ఆయన ఒక చోటకు పోయాడంట, అక్కడ కూడా ఆశ్చర్యపడ్డాడు అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను అన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త అధ్యాయం 6 వచ్చిన భాగం 5 చదువుకుందాం. అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి బాగా వినండి. అందువలన ఆయన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడెను. ఏంటట? ఆశ్చర్యపడెను. అబ్బు, ఇది భిన్నముగా లేదు, భిన్నముగా ఉంది. ఆయన ఆశకు భిన్నముగా ఉంది, ఆయన ఆలోచనకు భిన్నముగా ఉంది, ఆయన చిత్తానికి భిన్నముగా ఉంది. ఆయన ఎందుకు వచ్చాడంటే రోగిని బాగు చేయడానికి వచ్చాడు. ఆయన రోగిని బాగు చేయడానికి. ఏ విధంగా బాగు చేయడానికి? సంపూర్ణంగా బాగు చేయడానికి వచ్చాడు. సంపూర్ణ ఆనందం ఆయన మనుషులకు అనుగ్రహించడానికి వచ్చాడు.
ఈ లోకానికి లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. లోకానికి రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు. లోకానికి నెమ్మదినియడానికి ఆయన వచ్చాడు. అలా వచ్చిన ఆయన చేసిన పనులన్నింటిలో, తిరిగిన గ్రామాలన్నింటిలో 3.5 సంవత్సరాలు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన ఆయన ఒక్కరోజు పై వచనం చదివితే రాయబడిన మాట ఏంటంటే 4వ వచనంలో ఆయన తన స్వదేశమునకు పోయెను. ఏంటంట? తన స్వదేశానికి, తన సొంతూరికి వెళ్ళాడంట, తన బంధువుల దగ్గరికి వెళ్ళాడంట. కానీ వాళ్ళు ఏం చేశారంట? అరే, యేసు అనబడుతున్న ఈయన, బోధకుడు అనబడుతున్న ఈయన సహోదరులు మనతో పాటు ఉన్నవారు కదా, ఈయన వారి అన్నయ్యగా. ఏంటంట? ఈయన వారి అన్నయ్యగా. అన్నే అలాగా తమ స్వనీతి, సొంత ఆలోచన మేరకు కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందలేరు. ఏంటంట? పొందలేరు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చింతించిన ఆ సంఘటన ఇదే, బాగా చింతించింది. కొరడాలతో కొట్టేటప్పుడు చింతించాడా? చింతించాను అని చెప్పలా, ఆశ్చర్యపడ్డాను అని చెప్పలా. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆశ్చర్యపడ్డానని చెప్పాడా? లేదు. మేకులతో కొట్టినప్పుడు ఆశ్చర్యపడ్డానని చెప్పాడా? లేదు. సిలువకు ఆయన కొట్టినప్పుడు, సిలువేసినప్పుడు, ప్రాణం పోయేటప్పుడు, దప్పికొనినప్పుడు ఆయన ఎంత శ్రమపడ్డా ఆఖరి రక్తపు బొట్టు కారునంతగా ఆయన శరీరంలో ఏ ఒక్క రక్తము కూడా లేకోకుండా తనను సంపూర్ణంగా మన కొరకు విమోచించినంతగా హింసించబడ్డా కానీ ఎక్కడ కూడా ఆశ్చర్యపడలేదు. ఎక్కడ ఆశ్చర్యపడ్డాడంట? మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వాక్యంలో ఆశ్చర్యపడ్డాడంట. 5-6 వచనాల్లో ఆశ్చర్యపడ్డాడంట. ఎందుకు ఆశ్చర్యపడ్డాడంటే 4వ వచనం రాయబడిన మాట, ఆయన స్వదేశమునకు పోయెను. ప్రవక్త స్వదేశములో ఘనత చెందడు అని నేను చెప్పలా. ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పాడు. యేసు ప్రభువే ఘనత చెందనప్పుడు ఇప్పుడున్న సేవకులు ఎంత, ప్రవక్తలు ఎంత, యాజకులు ఎంత, లేవీలు ఎంత, వాళ్ళు ఎన్ని భాషల్లో ఎన్ని విధాలుగా ఎంత అనుభవం కలిగిన వారిగా ఉన్న వారెంత కదా. చనిపోయిన వాడిని ఇట్టంటే లేచాడా లేవలేదా? ఒకసారి ఒక కుటుంబం, మనందరికీ బాగా తెలిసిన కుటుంబాన్ని మరలా జ్ఞాపకం చేస్తే ఈ సందర్భంలో వారిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం, దేవునికరం. ఎందుకంటే యేసుప్రభు ఆ గ్రామానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోనే బస చేసేవాడు. ఆయన రొట్టె తిన్నాడు, ద్రాక్షారసం తాగాడు, ఇంకేదైనా కానీ ఆయన వసతులు, ఆయనతో పాటు వచ్చిన వారందరికీ కూడా ఆహారము అన్ని సమృద్ధిగా చూసి ఎంతో ఆతిథ్యం ఇచ్చి ఎంతో ప్రేమగా చూశారంట. ఒకనొక రోజు ఆ ఇంటికి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మరణం సంభవించింది. మరణకరమైన పరిస్థితిలో ఉండగా ప్రభు కోసం కబురు పెట్టారు. ప్రభువా, నువ్వు ఎక్కడున్నావు? త్వరగా ఈ ఊర్రా, త్వరగా మా ఊర్రా, మా ఇంటికి రా. నా తమ్ముడు రోగి అయి ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, సావు సిద్ధమై ఉన్నాడు, నువ్వు వస్తే బ్రతుకుతాడు అని కబురు పెట్టారు. ప్రభు వారు వెళ్దాంలే అని ఆలస్యం చేశాడు. ఏం చేశాడు? వెళ్దాంలే అని ఆలస్యం చేశాడు. అక్కడ వెళ్దాంలే అని ఆలస్యం చేసినాక పక్కనున్న వాడు ఒకటి అంటున్నాడంట, ఆ ఊరు పోయినప్పుడల్లా వాళ్ళు ఆతిథ్యం ఇస్తే చక్కగా తిన్నాడు, వాళ్ళు చక్కగా చూశారు, వాళ్ళు మనం అందరం పోయినప్పుడు బాగా చూశారు కదా, ఏంది కదలడేంది ఏందంట, ఏంది కదలడేంటి అని నన్ను కొనుక్కున్నారంట. కానీ బైబిల్ గ్రంథం ఒక మాట సెలవిస్తూ ఉంది, ఏంటంటే మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీరు అడిగేది కొన్ని, నేను ఇచ్చేది అనేకములు. చెప్పండి, మీరు అడిగేది కొన్ని, నేను ఇచ్చేది అనేకములు. మీరు ఊహించు వాటికంటే అత్యధికమైన మేలుతో నేను మిమ్మల్ని నింపబోతున్నాను, తృప్తిపరుస్తున్నాను అన్నాడు. మీరు అడిగేవి కొన్ని అయితే ఆయన మీకు ఇచ్చేవి అనేకములు. మీరు అడిగిన వాటి వల్ల మీరు ఘనత పొందలేరు, యేసయ్య కూడా ఘనత పొందలేడు. కానీ తాను ఇచ్చే వాటి వలన మీరు ఘనత పొందుతారు, యేసయ్య ఘనత పొందుతాడు. ఈ మాటకి చిన్న ఉపమానం చెప్తా వినండి. 7 చేపలు 7 కొడుకులు రాజుగారికి కథ మీకు తెలుసా తెలీదా? 7 చేపలు తెచ్చారు, ఎండబెట్టారా? ఎన్ని చేపలు అండి?
ఒక చేప ఎండలా. ఎందుకు ఎండలేదు చెప్పండి, తెలుసుగా, చెప్పండి. చేమ కుట్టిందా? చేమ కుట్టిందా? ఎందుకు అంటే ఎండేయాల్సిన చోట ఎండేలా, ఉంచాల్సిన విశ్వాసం ఉంచలా కదా, చేయవలసిన పని సరిగా చేయలా, అంతే కదా. వాక్యానికి అర్థం అదేనా కదా. కాబట్టి మనము ఇక్కడ వాళ్ళ దగ్గరికి పోయి వారిని బాగు చేయడానికి పోయాడు యేసుప్రభు వారు. స్వదేశానికే పోయాడు, సొంత ఊరికే పోయాడు, రక్త సంబంధికులకే దగ్గరికే పోయాడు. అక్కడ చక్కగా కూడా రాబడం. కానీ వారిలో ఏం లేదంట, విశ్వాసం లేదు. విశ్వాసం లేదు. విశ్వాసం లేక ఆయన భూమి మీద అసంతృప్తిగా ఉన్న దినం ఏదన్నంటే అదే. ఆయన బాధపడిన దినం ఏదన్నంటే అదే. ఆయన అబ్బా ఎంత 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 అమాయకులైన ప్రజలు అని చెప్పి వారిని గురించి పశ్చాత్తాపడిన దినం ఏదన్నంటే అదే. ఆశ్చర్యపడిన దినం ఏదన్నంటే అదే. ఆశ్చర్యకరుడినే ఆశ్చర్యపరిచిన వారి అవిశ్వాసాన్ని చూసి ఆయన వ్యాకులు పడ్డాడు. ఎందుకంట ఆయన ఆ గ్రామానికి వెళ్ళి ఎంతో చేయాలనుకుంటే అక్కడ ఏమైందంట, కొంతే చేయగలిగాడంట. కారణం ఏంటంటే వాళ్ళు అవిశ్వాసులు అవటం వలన. కనుక మనము ఆశ్చర్యకరుణనే ఆశ్చర్యపరిచిన శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసాం. ఏమన్నాడు యేసుప్రభు వారు? చక్కగా తన నోటితో చెప్పాడు. వెనక్కి తిరిగాడు, అక్కడ ఉన్న వారందరూ పిలిచారు, నా యొక్క తేరి చూడండి అని అన్నాడు. ఇక్కడున్న వారిలో ఇశ్రాయేలీలలోనే లేని ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఈ శతాధిపతిలో కనుగొన్నాను అని అన్నాడంట. ఈ శతాధిపతిలో కనుగొన్నాను అన్నాడంట. కాబట్టి అదృశ్యమైనవి ఉన్నావనుటకు రుజువై ఉన్నది. అందుకే పెద్దలు సాక్ష్యం పొందిరి, వాళ్ళ లెక్క విస్తారమైనది. అవునా? సాక్ష్యం పొందిన వారి లెక్క విస్తారమైనది. నీకు కావలసినంత మంది ఉన్నారు, కావలసినంత మంది ఉన్నారు. వారిని తీయటం, చదవటం, వారికి ఇచ్చిన దాన్ని ఈరోజు నీకు ఇయటానికి ఆయన ఏం పక్షపాతి కానే కాడు. దేవుడి యొక్క వాక్యం ఏమి సెలవిస్తా ఉందంటే, నేను నిన్నొకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా ఉండను. ఉంటానా? చెప్పండి. నా దగ్గర అయితే ఉండను అన్నది. మీ బైబిల్ ఏమనుంది? ఉంటాను అనుందా? లేదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడను, అడుగువారికి నిశ్చయముగా, అడుగువారికి నిశ్చయముగా, మరి నిశ్చయముగా, వారికంటే, ఎవరికంటే? వారికంటే. మీకు ఒక విషయం చెప్తా వినండి. ఏలియా దగ్గర పరిచారకుడిగా లేకపోతే పనివానిగా శిష్యుడిగా పనిచేసిన ఆయన పేరేంటి? ఎలీషా. ఏమని అడిగాడు? నీ మీద ఉన్న ఆత్మ కంటే 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలని అడిగాడు. ఏలియా ఏం చేశాడంటే వర్షం కురవమని ప్రార్థన చేశాడు. ఎలీషా ఏం చేశాడు తెలుసా? యుద్ధం జరుగుతున్నాయా, మా పశువులకు నీళ్ళు, మాకు నీళ్ళు, ఏం చేయాలి? వెళ్ళండి, గుంటలు తవ్వండి. ఏం చేయాలా? గుంటలు తవ్వండి. వర్షం వచ్చిందా? రాదు. మంచు కురిసిందా? కురవదు. ఏదంట? గాలి లేదు, వర్షం లేదు, ఏమీ లేదు, గుంటలో నిండిపోయింది. చప్పుడు వాడి బిగ్గరగా దేవుడు నామమున మహిమపడతాం. హల్లెలూయా. బిగ్గరగా ఆమేనండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. గాలి లేదు, వర్షం లేదు, మంచు లేదు, ఏమీ లేదు. అద్భుతం ఏంటంటే గుంటలు నిండిపోయింది. వారి దప్పిక తీరింది. దేవుని దగ్గరికి వచ్చే నీవు నేను ఎలా ఉండాలంటే, మనము ఎవరి సాక్ష్యం అయితే విని ఇంప్రెస్ అయ్యామో, ఎవరి సాక్ష్యము విని మనము ఎదగాలనుకుంటున్నామో, వారి జీవితంలో జరిగిన వాటికంటే మిన్నైనవి నీ జీవితంలో చేయడానికి ఆయన ఆసన్నుడుగా ఉన్నాడు. అయితే మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే, విరిగి నలిగిన మనసు కావాలి. విరిగి నలిగిన మనసు కలిగి ఉంటే దేవుని కృపను మనం నిండారుగా పొందుకోగలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప విమోచనకరమైన మాటలు. ఎంత ఆలస్యమైతే అంత మేలు. చెప్పండి, ఎంత ఆలస్యమైతే అంత మేలు. చెప్పరా మీరు? నేనైతే చెప్తా, ఎంత ఆలస్యమైతే అంత మేలు అని. ఉదాహరణకు నేను నడవట్లేదు, ఇంకా నడవట్లేదు అంటారు మామూలు కొంతమంది. నేను ఎంత ఆలస్యంగా నడిస్తే నాకు అంత బలంగా సెట్ అయింది అనుకుంటున్నా. చెప్పబడి తినబడతాం. హల్లెలూయా, ఆమేన్ నేను పలుకుతున్నా. ఎందుకంటే లాజర్ రావటం లేట్ అయిందంట. ఈలో యేసుప్రభు వారు లాజర్ ఇంటికి రావటం లేట్ అయింది. యేసుప్రభు వారు వచ్చాడు. వచ్చినాక ఆయన వచ్చాడని తెలిసి గబగబా ఎదురెళ్ళిపోయింది. ఒక ఆమె గబగబా ఎదురెళ్ళిపోయింది. వెళ్ళి, అయ్యా నువ్వు ఈ ఊరు వచ్చినప్పుడు నీకు ఎంత పరిచయం చేశాను, నీకు ఏమన్నా అపనమ్మకంగా నేను ఉన్నానా? ఏంటంట ఉన్నానా? ఎంత సాక్షిగా ఉన్నాను, నిన్నెంత ప్రేమించాను,
నీ ఎడల ఎన్ని ఉపకారాలు చేశాను, నీకెంత పరిచర్య చేశాను, ఏదో ఆమె చెప్పిన ఆమె చేసిన అన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆమె తన బాధను వెలబుచ్చుకుంటూ ఉంది. తన బాధను వెలబుచ్చుకుంటూ ఉంది. ప్రభువారు ఓర్చుకున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నమ్మితే నేను నమ్ముతున్నాను అయ్యా. పద సమాధి దగ్గరికి వెళ్దాం. సమాధి దగ్గరికి వెళ్దాం. ఒరే లాజరు చనిపోయినాక యేసు ప్రభువారు వచ్చాడు వాళ్ళ ఇంటికి. ఎక్కడికి వెళ్తున్నాడు? లాజరు ఇంటికి వెళ్తా. ఇప్పుడు ఇటు నుంచి ఇటు సమాధి దగ్గరికి పోదాం పద అంటున్నాడంట. పదండ్రా మనం కూడా పోయి చూద్దాం. పోస్ట్ మార్టం చేయడానికి వచ్చాడేమో అనుకున్నారేమో కదా. కానీ యేసు ప్రభువారు వెళ్ళి ఏమన్నాడు? రాయిని తొలగించండి. తొలగించారా లేదా? తొలగించారు. ఏమైంది? రాయిని తొలగించినాక లాజరు లేచినామంటే లేచి వచ్చాడు. రాయిని తొలగించేటప్పుడు ఏమయ్యా చనిపోయి 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది, ఇప్పుడు మనిషి ఉబ్బిపోయి ఉంటాడు, పగిలిపోయి ఉంటాడు, కుళ్ళిపోయి ఉంటాడు, వాసన వచ్చింది, ఇంతమందిని తీసుకొచ్చి రాయిని దొరిలించమంటావేంటి అని అడగరా? రాయిని మీరు దొరిలించండి, లాజరు నేను లేపుతాను అన్నాడు. అది నా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము. నీ ఎడల కూడా లాజరు జీవితంలో చేసిన వాటికంటే మిన్నైనవి చేయటానికి, ఎలీషా చేసిన అద్భుతాల కంటే, ఏలియా చేసిన అద్భుతాల కంటే ఎలీషా చేసిన అద్భుతాలు ఇంకా మిన్నైనవి, 2 పాళ్ళు కలిగినవి. నీవు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ప్రభువా వారికి చేసిన మేలు నాకు చెయ్యని అడుగుతున్నావో, వారు ఉంచిన విశ్వాసం నువ్వు కూడా ఉంచి ఉన్నావో, నీ జీవితంలో ఆయన అనేకమైన అద్భుతాలు చేయడానికి ఆసన్నుడిగా ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త. ఆ సమాధానకర్త యొక్క దేవుణ్ణి మనం సేవించినప్పుడు మనం అసమాధానంలో ఉండటానికి ఆయనేమి మనల్ని పిలవలేదు, ఏర్పాటు చేసుకోలేదు. మనం సమాధాన సంగతులను గ్రహించడానికి మనకి అవకాశాన్ని కల్పించాడు. మనతో పాటు ఉన్నవారు అనేకులు, మనవారైన వారు అనేకులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయి ఉండొచ్చేమో. దేవుడు నిన్నెందుకు పిలిచాడంటే ఈ సమాధాన సువార్తను నీకు అందించటానికి. ఈ వాక్కు నీకు వినపడుతుందంటే నీ జీవితంలో ఉన్న అసమాధానాన్ని ఆయన తొలగించడానికే ఈ వాక్యం నీకు వినిపిస్తున్నాడని దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన ఆయన్ని ఆశ్చర్యపరిచిన సన్నివేశాలు ఎన్నున్నాయో మనం చదువుకున్నాం. దేవుడు మనతో మాట్లాడాడు. శతాధిపతి యొక్క ఆశ్చర్యకరమైన ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయి చెప్పాడంట, నేను ఆశ్చర్యపోయాను అన్నాడు. కానాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు. మీకు ఇంకొక మాట చెప్తా. లాజరు ఆ ఇంటికి రావడం ఆలస్యమైనా కానీ అక్కడ అద్భుతాన్ని చూసి అనేకులు ఆశ్చర్యపోయారు. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే ప్రజల్ని ఆశ్చర్యపరిచేలాగుంటాయి కదా, ఆశ్చర్యపరిచేలాగుంటాయి. మీరు జ్ఞాపకం చేసుకుందాం. లాజరు రోగి అయి ఉండగా వస్తే ఆ ఇంటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది, లేదా ఇరుగు పొరుగు వారికి తెలుస్తుంది లాజరును బాగు చేశాడని. చనిపోయిన వాళ్ళు లేపితే చెప్పండి, ఆ ఊరంతా తెలిసేది ఎక్కడో అది జరిగింది, ఎప్పుడో అది జరిగింది. ఇప్పుడు నీకు నాకు తెలియట్లా, చప్పలు కొట్టి దేవుని భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా లాజరు యొక్క సజీవ సాక్ష్యం మనకి సాక్ష్యంగా మిగిలిపోయింది, మనల్ని పురికొల్పుతుంది. లాజరు మనతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నన్ను చనిపోయిన వాడిని లేపాడు అని. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన ఉన్నాడని, ఆయన వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలని కదా. లాజరుకి రోగి అయి ఉండగా బాగు చేస్తే ఆ ఊరు బాగుపడితే ఆ ఊరు వరకు కొంతవరకు తెలుస్తుందేమో. ఈనాటి వరకు కూడా చనిపోయిన వాడిని లేపగలడు నా దేవుడు అనటానికి లాజరు సమాధి సాక్ష్యంగా ఉండిపోయింది, తెరవబడిన సమాధి సాక్ష్యంగా ఉండిపోయింది. మృతులలో నుంచి సజీవుడిగా లేచిన యేసు ప్రభు వారి సమాధి సాక్ష్యంగా ఉండిపోయింది. కాబట్టి మనము ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆశ్చర్యకరుడైన ఆయనను ఆశ్చర్యపరిచిన వారి జీవితాలను మన ముందు పెట్టాడు దేవుడు. విశ్వాసులు కాదు వారు, క్రైస్తవులు కారు వారు, ఇశ్రాయేలీయులు అంతకంటే కాదు, కానీ వారు దేవుణ్ణి నమ్మారు, వారి కార్యం జరిగింది. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యానికి ముందు ఒక ఉపమానం చెప్పాడంట. ఏ ఉపమానం చెప్పాడు? వాళ్ళ విశ్వాసం పరీక్షించడానికి కొండెక్కుతూ మోయగలిగినంత తీసుకురండి రా అన్నాడంట.
ఇప్పుడు నేను మరలా ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, నీవు మోయగలిగినంత విశ్వాసం నీ మీద నీవు మోస్తూ ఉంటే నీ విశ్వాసం ఎన్నడూ కూడా వ్యర్థం కాదు. ప్రభునందు నీ ప్రయాస వ్యర్థం కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిన్ను ప్రభు తలగా పెంచడానికి, తలగా చూపించడానికి పిలిచాడు. ఎవరిని కూడా మరి ఆయన అవమానకరమైన స్థితిలోనికి తీసుకెళ్ళడానికి పిలవలా. నిన్ను బట్టి నిన్ను ద్వేషించువారు, నిన్ను అవమానపరచువారు సిగ్గునొందేలాగా నిన్ను ఆయన నిలబెట్టాలనుకుంటున్నాడు. నిన్ను అలా నిలబెట్టడానికి ఆయన చేతులు ఏమి కొరసగా లేవు. ఇంకా ఆయన కార్యం చేయలేనివాడే కాదు. ఏదంట అడ్డంగా ఉంది చెప్పండి? ఏది అడ్డంగా ఉందంట? మన పాపములే, మన అతిక్రమములే, మన విశ్వాసమే. పాపం అని వద్దులే, పాపం అంటే అందరూ తీసుకోలేకపోతున్నారు కదా. చాలామంది పాపం అంటే తీసుకోలేదు. నేనేం పాపం చేశానంటారు. అవును, నీ అవిశ్వాసమే ఒక పెద్ద పాపం. ఏంటంట? నీ అవిశ్వాసమే పెద్ద పాపం. మీకు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా యాదులు ఉంచుకోండి, మనసులు ఉంచుకోండి. అదేంటంటే, పరలోక రాజ్యానికి చేరంది ఎవరనుకుంటాం మనం? పాపం చేసిన వాళ్ళు పరలోక రాజ్యం చేరాలనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? పిరికివారు, అవిశ్వాసులు కూడా పరలోక రాజ్యానికి చేరరంట, వారసులు కారంట. పిరికివారే పరలోక రాజ్యానికి చేరరంట, అవిశ్వాసులు కూడా చేరరంట. కాబట్టి మన విశ్వాసాన్ని ఛార్జింగ్ పెట్టడం కోసం, మన విశ్వాసం అనే ఆ బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవడం కోసం ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో బలమైన చెప్పండి వ్యక్తులు మన జ్ఞాపకం చేశాడు. ఆశ్చర్యకరుడైన, ఆలోచనకర్త అయిన. మీకు ఒక మంచి వాక్యాన్ని చదివిస్తా, వినండి. కొందరు జీవితాల్లో అనేకమైన మేలులు జరుగుతూ ఉంటాయి, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వారు ఆ మేలులు మర్చిపోతారు, అద్భుతాలను మర్చిపోతారు, చేసిన సాయాన్ని మర్చిపోతారు, విశ్వాసఘాతకులుగా మిగిలిపోతారు. కానీ దేవుడు అలా ఉండడు. నీ ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నేను నిలబెట్టుకుంటాడు. నేను అలాంటి అవిశ్వాసులు కొంతమందిని గుర్తు చేస్తాను, చూద్దాం. మన జీవితాల్లో కూడా అనేకులు అలాంటి వారు ఎదురవుతూ ఉంటారు. మన ద్వారాగా మేలు పొందుకుంటారు, మన ద్వారాగా చాలా చాలా మేలు పొందుకొని విషం కలుపుతారు. ఏం చేస్తారు? విషం కలుపుతారు. అవకాశం దొరికితే ఆ విషం చిమ్మేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారిని నేను కొంతమందిని బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. అలాంటి వారు ఎవరికి ఎదురయ్యారో తెలుసా? ఒక మంచి శ్రేష్టమైన లక్షణం కలిగిన వానికి ఎదురయ్యారు. 40వ అధ్యాయం చూద్దాం. ఆదికాండము 40వ అధ్యాయంలోనికి వెళ్తే ఒక మాట ఉంది, చూద్దాం. ఆదికాండము 40వ అధ్యాయంలో వచ్చారా? 14 చదువుకుందాం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నీవు నాకు ఫరోతో నన్ను గురించి ఈ ఇంటిలో నుంచి, సరసాల్లో నుంచి నన్ను బయటికి రప్పించుము అని అన్నాడంట. చాలు 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 చెప్తా. ఎవరైనా గుర్తుపట్టారా? అందరూ గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు, ఇద్దరు. దేవునికి స్తోత్రం. అందరు గుర్తుండేటట్టుగా నేను చేస్తా, నేను చెప్తా, వినండి. యోసేపు చెరసాల్లో ఉన్నాడు, పోతీఫర్ భార్య విషయంలో శోధించబడి. అవునా? చెరసాల్లో ఉన్నప్పుడు ఫరో యొక్క సంరక్షకుడు కూడా చెరసాల్లో ఉన్నాడు. పానదాయకం కలిగి ఆ ఉద్యోగం కలిగిన వ్యక్తి కూడా చెరసాల్లో ఉన్నాడు. అక్కడున్న కొంతమంది చిన్నవాడైన యోసేపుని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏ హత్య చేసి వచ్చావు అని చెప్పి ఆ జైల్లో ఉన్న వాళ్ళు ఏమంటారు? జైల్లో ఉన్న వాళ్ళందరూ మటర్లు చేసి వచ్చిన వాళ్ళు, హత్యలు చేసి వచ్చిన వాళ్ళు, భయంకరమైన పనులు చేసి వచ్చిన వాళ్ళు కదా. అన్యాయంగా ఎవడు పోయినా కూడా వాడిని కూడా ఎట్లాగా ట్రీట్ చేస్తారు? అట్లాగే ట్రీట్ చేస్తారు. ఎరా, నువ్వు మాతో పాటు కలిసి మా చెరసాల్లో, మా సెల్లో మాతో పాటు ఉన్నావంటే ఇది బాగా క్రూరమైన వారిని వేసే చెరసాల. అవునా? ఇది మంచి అండమాన్ దీవు, లేకపోతే మరొకటి నాకు పెద్దగా తెలియదులే. అలాంటి చోట నువ్వు ఉన్నావంటే మాతో, నువ్వు ఎంత ఈ వయసులోనే ఎంత నేరాలు చేసేవరా అని అడిగాడంట. కొందరు అడుగుతారా? అడుగుతారు. అడిగేవారు ఉంటారు, గుచ్చేవారు ఉంటారు, గ్యాలాలు లేక గుచ్చేవాళ్ళు ఉంటారు.
కొంతమంది ముళ్ళు లేక గుచ్చే వాళ్ళు ఉంటారు, ముళ్ళు అయితే ఇట్లా గుచ్చి ఇడిసింది కదా. కొంతమంది ఏంటి గ్యాలం తగులుకుంటే చీల్చుకురావడమే, వదిలేదు లేదు, వదిలిద్దా వదలనే వదలదు. అవకాశం దొరికితే మనుషులు అలాంటి వారుగా ఉండాలి. అందుకనే ప్రభువుని అలాంటి వారు శోధించారా శోధించలేదా? శోధించారు. ప్రభువుని శోధించారు, అపవాది శోధించాడు. కనుకనే సొంతూరులే ఆ గాలాల్లాగా శోధించాడని 6వ అధ్యాయంలో మనం చూడగలం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో కనుక ఆ 5వ వచ్చిన భాగంలో మనం చూసాం. కనుక ఇక్కడ మన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ చెరసాల్లో ఉన్నవారు ఆ యేషేబుతో మాట్లాడుతూ ఒక ఆయన మాట్లాడాడంట, యేషేబు ఎవరు కాబట్టి నేను పలానా అన్యాయంగా ఇక్కడికి వచ్చానయ్యా, నేను పలానా హెబ్రీని పలానా అని చెప్పారు. ఎంత బాగా సంతోషం. కొన్ని రోజులు గడిచినాయి. ఒకరోజు వారి చెరసాల్లో యేషేబుతో సహవాసంగా స్నేహంగా ఉండే ఫరో పానదాయకంగా ఉద్యోగం కలిగిన వాడు ఏం చేశాడు, బిక్కమొక్క వయసు ఉన్నాడు. ఏంటి అట్లా ఉండవు ఏంటంటే నాకు కళ వచ్చింది. ఏంటంటే నాకు కళ వచ్చింది. ఏంటంటే కళ అంటే ఇదిగో పలానా తీగలు 3 తీగలు కలిగినాయి, ఇలా పలానా కళ చెప్పాడు. అయితే నేను కలభావం చెప్పమన్నాడు. ఈ కలభావం ఏంటంటే 3 తీగలు 3 రోజులకి గుర్తు. ఇంకా 3 రోజుల తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావంటే నువ్వు ఏ ఉద్యోగాన్ని అయితే కోల్పోయావో అదే ఉద్యోగంలో ఉంటావు. చేపలు కూడా జనమే పెడతాం. హల్లెలూయా హల్లెలూయా. నిశ్చయముగా ఇది నీ జీవితంలో జరిగింది. నిశ్చయముగా ఇది నీ జీవితంలో జరిగింది. దేవుడు నాకు చెప్పాడు. నమ్ముతున్నావా? నమ్ము. దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. నీ దుఃఖ దినములన్నీ కొట్టుకుపోతాయి. ఆనందదాయకంగా ఆయన నీ కన్నీటికి సాక్ష్యంగా నీకు సంతోషాన్ని కిరీటంగా అయిపోతున్నాడు. నీవు తిరిగి ఏ ఉద్యోగాన్ని అయితే కోల్పోయావో, ఇప్పుడు ఏ నింద అయితే అనుభవిస్తున్నావో ఆ నిందను తిరిగి తొలగించేసి నీకు మరలా శ్రేష్టమైన స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. నమ్మితే నీకు మరలా ఆ క్షేమం కలిగినప్పుడు, ఆ సంతోషం ఆ సుఖం కలిగినప్పుడు, నీ కోరిక తీరినప్పుడు, నీవు సంతోషంగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నిన్న పలానా హెబ్రీ, నేను అమ్మబడిన వాడిని, దొంగిలించబడిన వాడిని, నాకు ఈ చెరసాల నుంచి అన్యాయంగా ఈ చెరసాలకు వచ్చి ఇక్కడి నుంచి నన్ను విడిపించమని ఫరోకి నువ్వు చెప్పు. నేను తప్పకుండా చెప్తా. ఎందుకు చెప్తానంటే ఫరో నేను ఎంత అంటే అంతే. కొంతమంది అంటారు భలే చెప్తారు, నేను ఎంత అంటే అంతే, నేను చెప్పిందే శాసనం. అవును, నువ్వు చెప్పింది శాసనం. అయితే చెప్పు నీ ఫరోకి, నీ రాజుకు చెప్పు, నేను అన్యాయంగా చెరసాల్లో ఉన్నాను, నన్ను విడిపించమని చెప్పు అని అన్నాడు. విడిపిస్తాను. అయితే చూడండి, కింద వచ్చినలో చూడండి, ముందుకు వెళ్ళినాక ఎక్కడున్నారు? 16లో ఉన్నారా? నేను కలను కంటిని. చాలు అదంతా మనం చెప్పుకున్నాం కదా. అయితే 20 వచ్చి చదువుకుందాం. 3వ దినమందు ఆ దినమున ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమున పానదాయకులను అధిపతిని పైకెత్తి మరలా అతనికి ఇచ్చెను. ఫరో చేతికి అతని గిన్నె ఇచ్చాను. తర్వాత వచ్చిన చూడండి, అది మనకు కావాలా. మరియు యేషేబు వారికి తెలిపిన భావము చొప్పున అయితే ప్రాణదాయకుల అధిపతి యేషేబును జ్ఞాపకము చేసుకొనక మర్చిపోయాడా లేదా? అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏ విషయంలో అయినా కానీ దేవుని మీద ఆధారపడాలి కానీ మనుషుల మీద ఆధారపడకూడదు. యేషేబు చేసిన మేలు మర్చిపోయాడు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మర్చిపోలా, ఇక్కడ మర్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఏదైతే కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన దర్శనం యేషేబుకుందో అది నెరవేరే సమయం ఆసన్నమైంది. అది నెరవేరే సమయం
ఆసన్నమైంది. ప్రాణదాయకులు ఆ ఉద్యోగం అతను మర్చిపోయాడు, కానీ దేవుడు అతనే మర్చిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత ఖాళీ ఊరికి వచ్చింది, ఇప్పుడు ఫరోకే వచ్చింది. దేవుడు తన బిడ్డల్ని ఏ విధంగా కనపరుస్తాడంటే ఊహించని రీతిలో కనపరుస్తాడు. నీవే ఆ సంతోషాన్ని ఆశించలేవు, నీవు ఆశించలేని వాటిని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నీవు ఆశించలేని వాటిని ప్రభు నీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. నీవు ఊహించలేని మేలులతో ప్రభు నిన్ను తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. అందుకని ఒక పాట పాడతారు, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. వర్ణింపగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని నా యేసయ్యా నీకే నా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించని మేలులతో నింపేవాడు ఆయన. ఊహించని మేలులతో నింపేవాడు ఆయన. ఆయన నీ ఊహించే మేలులు వేరు, నువ్వు ఊహించేది వేరు, ఆయన చేయబోయేది అంతకు మించి నీ జీవితంలో అంతకు మించి నువ్వు ఊహించిన వాటికంటే, ఆశించిన వాటికంటే అత్యధికమైన మేలులతో నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, దీవించగలిగిన వాడు ఎప్పుడయ్యా దీన మనసు కలిగినప్పుడు. ఎప్పుడంట? దీన మనసు ముఖమునకు సౌందర్యాన్ని ఇచ్చిందంట. నీ ఆత్మీయ జీవితానికి సౌందర్యాన్ని ఇచ్చేది ఏంటంట? చెప్పండి. దీన మనసు. ఈ దీన మనసు మన ముఖానికి సౌందర్యాన్ని ఇచ్చింది. ఆ సౌందర్యమైన దీన మనసును కలిగి నీవు ఉండాలి. దేవుడు ఎవరి మీద దృష్టి పెడతాడనుంది? దీనుల మీద దృష్టి పెడతాడనుంది. యేషేబు దీన మనసు కలిగిన వాడు కాదా? చెప్పగలరా కాదని? దీన మనసు కలిగిన వాడు ఆయన. ఎంత దీన మనసు కలిగిన వాడైతే కీడు చేసిన అన్నలు ఎదురైనప్పుడు వారిని ప్రేమతో హత్తుకుంటాడు, వారి మీదకి నింద రానికోకుండా చూసుకున్నాడు, వారి మీదకి నింద రాకోకుండా చూసుకున్నాడు. తండ్రి దగ్గర కూడా తండ్రి అడుగుతున్నాడు భయపడయ్యా, నీ అన్నలు నిన్ను చూసి ఏమవుతానంట? గజ 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 ఉనుకుతున్నారయ్యా, నన్ను బట్టి నీ అన్నల్నే క్షమించు అన్నాడంట. ఏమన్నాడు? ఏడ్చేసాడంట. మాట ఏడ్చేసాడంట. నా అన్నల్ని నేను కీడు చేసేవాడిని అయితే నేను ఎప్పుడో చేసేవాడిని నాన్న, నాకు కీడు చేసే ఉద్దేశం లేదు నాన్న. నువ్వు చెప్పిన అడుగు జాడలే అందే, నువ్వు ఉన్నా లేకపోయినా, నా అన్నలు ఉన్నా లేకపోయినా నువ్వు చెప్పిన దేవునితోనే నేను నడిచా. అందుకనే ఆనాడి దర్శనం ఈనాడు నెరవేరిందని చెప్పాడంట తండ్రితో. కాబట్టి మనము దీన మనసు కలిగి ఉంటే, దయగలిగిన మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రభు మనల్ని ఆదరించేవాడిగా ఉన్నాడు, ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత అంటే ఇంత అని కొలవలేనంత అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ప్రేమ ఎంతయ్యా అంటే ఇంత అని కొలవలేనయ్యా అన్నాడు. అందుకని యోహాన్ భక్తుడు ఏమన్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఎంత అని కొలత లేదు, దానికి ఉందా? కొలత లేదు. కనుకనే మరి ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఎంత విశాలమైనది. మనం ఉపకారం చేసిన వారు మనుషులు అనేకులు మన ఉపకారాన్ని మర్చిపోవచ్చు, మన మేలును పొందుకున్న వారు మనల్ని మర్చిపోవచ్చు, మన స్నేహంలో అనేకమైన మేలులు పొందుకున్న వారు మర్చిపోవచ్చు. కానీ ఎవరు మర్చిపోరు? మనల్ని ఎవరు మర్చిపోరంట? దేవుడు మర్చిపోడంట. ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కానేరదు, ప్రభునందు నీ విశ్వాసము వ్యర్థము కానేరదు. రాసుకోండి మీ జీవితాల్లో, మీ బుక్లో రాసుకోండి, మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. నేను చెప్తున్నా, ప్రభునందు మీ విశ్వాసం వ్యర్థము కానే
కాదు. మీరు ఏది ఆశిస్తున్నారో, మనుషులు మనం ఏం చేస్తామంటే మనము ఏది ఆశిస్తున్నామో దాని మీదే దృష్టి పెడతాం. కానీ నీకు తెలియనివి నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో దాని మీదే దృష్టి పెడతావు. కానీ దేవుడు ఏమన్నాడంటే అది ఇచ్చేలోపు నీకు ఇంకా ఇన్నిచ్చా, నీవు ఊహించలేనని, నువ్వు లెక్కించలేనంత నీకు చేశా. జ్ఞాపకం చేసుకుందాం. మనం అడిగితేనే అన్ని ఇచ్చాడు ఆ ప్రభు. మనం అడక్కోకుండా ఎన్ని ఇచ్చాడు? మనం అడక్కోకుండానే మన కోసం ప్రాణం పెట్టాడు కదా. చెప్పండి, అయ్యా నేను అతిక్రమాలు చేశానయ్యా, నేను పాపాలు చేశానయ్యా, నేను దొంగిలేనయ్యా, నేను తాగేనయ్యా, నేను అట్ట చేశానయ్యా, నా కోసం ఒకసారి ప్రాణం పెట్టయ్యా అని అడిగావు. నువ్వేమన్నా అడిగినవన్నా? అడిగావా? కానీ ప్రభువారు నువ్వు అడక్కోకుండానే శ్రేష్టమైన తన ప్రాణాన్ని పెట్టినోడు నీకు కావలసిన చిన్న చిన్నవి అనుగ్రహించడం ఎంత ఆయనకి. నిన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే నా జనము, నా సొత్తు, నా స్వకీయ జనము, నా ప్రజలు అని ఆయనని పిలుచుకున్నాడు. నా సంపద. ఇంకొక వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని అసలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో కూడా ఈ వాక్యం ఎత్తి ప్రార్థన చేసుకోండి, అది మీకు ఆశీర్వాదం. ఏమన్నాడంటే నా భాగాన్ని ఇస్తా వాళ్ళకి అన్నాడు. ఏంటంట? నా ఆస్తిలో భాగాన్ని ఇస్తా వారికి అని అన్నాడు. వాక్యంలో ఉంది. నా ఆస్తిలో ఏమిస్తానన్నాడు? భాగాన్ని. ఆయన ఆస్తిలో మనం భాగాన్ని తీసుకోవడానికి మనం ఏం కలిగి ఉండాలి? ఆయన డిఎన్ఏ. చెప్పలు కూడా దేని కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆగుదాం. ఇప్పుడు ఎవరు చప్పట్లు కొట్టాలంటే, ఇప్పుడు ఎవరు ఆమేనని చెప్పాలంటే ఆయన డిఎన్ఏ నాలో ఉందన్న వాళ్ళు బిగ్గరగా చప్పట్లు కూడా తినమేపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన డిఎన్ఏ మనలో ఉంటే ఆయన ఆస్తికి మనం ఏమవుతామంట? వారసులు అవుతాం, హక్కుదారులు అవుతాం. నా భాగం వారికి ఇచ్చేదను అని అంటున్నాడు ఆయన. నా భాగాన్ని ఇచ్చి వారిని నేను గణపరుస్తా. నా భాగాన్ని ఇచ్చి. తప్పిపోయిన కుమారుడు కొంతకాలానికి తిరిగి వచ్చాడా? అయితే తండ్రి తోసివేశాడా? ఇంకొక మాట చెప్పాలంటే, ఉన్నవాడున్నాడే, తండ్రిని అంటు పెట్టుకొని ఉన్నవాడున్నాడే, వాడు వచ్చి అన్నాడయ్యా నా పుట్టినరోజుకి ఎప్పుడన్నా కురువిందు వండకోసావా? నాకు ఎప్పుడన్నా ఉంగరం తొడిగించావా? ఏంటంట? నాకు ఎప్పుడన్నా ఉంగరం తొడిగించావా? కానీ మరి వాడు ఆస్తి అంతా పోగొట్టుకుని వచ్చాడు కదా. వాడికి నీవు ఇచ్చిందంతా, నీవు కష్టపడి సంపాదించిందల్లా వాడు వ్యర్థంగా ఖర్చు పెట్టాడు కదా. అయినా కానీ ఎందుకయ్యా వాడి మీద అంత ప్రేమ అంటే, వాడు నా కుమారుడు, వాడి కొరకు నేనేం చేశానన్నాడు? ప్రాణం పెట్టా, వాడిని కన్నా. ఆయన అయితే తప్పిపోయిన కుమారుడు విషయంలో చెప్పింది ఏంటంటే వాడు నా కుమారుడు అన్నాడు. కానీ యేసయ్య నీ కోసం నా కోసం ఏం చెప్తున్నాడంటే, నేను యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఎక్కడంట? మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను. చప్పలు కూడా దేవుని పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రేష్టమైన సమయం, ఆ స్థానంలో మనకి పాలు పంపులు కలిగి ఉండాలంటే మనం ఈ లోకంలో ఏం కలిగి ఉండాలంటే దేని మనసు దయ కలిగి ఉండాలా. వీటన్నిటికంటే ముఖ్యంగా మనం కలిగి ఉండవలసిన మరొక మాట చెప్తున్నాడు ఆయన, విశ్వాసం కలిగి ఉండాలా. విశ్వాసం కలిగి ఉండి, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలా? అదృశ్యమైనవి ఉన్నావనుటకు రుజువైనది. నువ్వు ఏది అడుగుతున్నావో అది నీకు ఇప్పుడు కనపడతలేదు, కానీ అది నీకు త్వరలో కనపడుద్ది. అది కనపడుతుంది అని నువ్వు ఏం చేయాలంట? విశ్వాసం కలిగి ఉండాలా. అందుకని విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైన ఉన్నావనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైన ఉన్నది ఏంటిది? లాజరు సజీవంగా తిరిగి మళ్ళీ వారి మధ్యకి వచ్చి భోజన పానములు చేయటం అదృశ్యమైనది. నమ్మలేకుండా ఉంది, నమ్మశక్యంగా లేకుండా ఉంది. బంధువులు నమ్మారా? లాజరు లెగుస్తాడు, తిరిగి మనతో పాటు భోజనం చేస్తాడు. బంధువులు నమ్మారా? నమ్మలా. కానీ ఎవరు నమ్మారు? యేసయ్య వారిని ఆ విధంగా, లాజర్ని ఆ విధంగా ఉంచాలని యేసయ్య నిర్ణయించాడు. యేసయ్య నిర్ణయం ఆయన అలాగుంది. అందుకనే చనిపోయిన లాజరుని తీసుకొచ్చి మరలా వారి మధ్య భోజన పానములు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కనుక మరి శతాధిపతి ఆశను తీర్చినవాడు, మరొక మాట నేను చెప్పి వాక్యాన్ని ముగించేస్తాను. వాక్యాన్ని ముగించిపోయే ముందు ఒక్క చిన్న మాట చెప్తా. ఒకసారి యేసు ప్రభువు ఒక గ్రామంలో ప్రవేశించేటప్పుడు ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడంట.
బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా అని అడిగాడు ప్రభువా. ఏం కావాలి నీకు అని. నీకు ఇష్టమైతే ఏమన్నాడంట, నాయన చూడండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి, నాకు ఇష్టమయ్యా నన్ను శుద్ధిని చేయగా అని అడిగాడా. కొంతమంది ప్రార్థనలో మనం కొన్ని అనుభవాలు నేర్చుకోవాలి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడిగాడు. ప్రభువు ఏమన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధినిగా కమ్ము అన్నాడు. వాడు తక్షణమే శుద్ధుడు అయ్యాడు. చెప్పలు కూడా జనమే పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇష్టమైతే. ఈ మధ్యాహ్న సమయంలో ఆ మాటలో నువ్వు ఒక శ్రేష్టమైన స్పూన్తో అందులో ఉన్న క్రొవ్వు మెదడు లాంటిది, తేనె కంటే జుట్టు తేనె దారాల కంటే మధురమైన దాన్ని తినాలా. అదేంటి తెలుసా? తీసుకోవాలా. నువ్వంటే దేవునికి ఇష్టమేనా? చెప్పండి. ఏమయ్యా దేవునికి ఇష్టమైన అంటావేంటి? ఇష్టం అవ్వబట్టేగా మమ్మల్ని ఇక్కడ వచ్చిందంటావా? అయితే మంచిది, సంతోషం. ఇంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడికి నువ్వంటే ఇష్టమయ్యే. అయితే ఇంకా దేవునికి ఇష్టమైన పనులు చేస్తే చెప్పండి. నా బిడ్డలంటే నాకు బాగా ఇష్టం. నాకు 4 పిల్లల్లో 4 ఇష్టం. కానీ నాకు ఇష్టమైన పనులు చేసేవాళ్ళంటే ఇంకా ఇష్టం. చక్కగా చదువుకునే వాళ్ళంటే ఇంకా ఇష్టం. నాకు మంచి పేరు తెచ్చేవాళ్ళంటే ఇంకా ఇష్టం. అందుకని 11వ అధ్యాయం, లోకాసు సువార్త 11వ అధ్యాయం 27వ వచ్చిన భాగంలో ఒక స్త్రీ లేచి ఈ మాట చెప్తా ఉంది. అయ్యా, నిన్ను మోసిన గర్భమును నీవు పుడిచిన స్తన్యములను ధన్యములంట. అంటే నిన్ను కన్న తల్లి ధన్యురాలయ్యా అని చెప్తుంది. అప్పుడు యేసుప్రభువు ఏమన్నా అంటే, అవునమ్మా, నన్ను కన్న తల్లి ధన్యురాలే, కానీ దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించిన వారు మరి ధన్యులు, మరి ధన్యులు. నా తల్లి కంటే ధన్యులు. ఈ లోకంలో ధన్యురాలు ఎవరంటే ఏం చెప్తారు పేరు? మరిమ్మే అని చెప్తారు అందరూ. అబద్ధం చెబుతున్నారు అందరూ. చెప్తున్నారా? చెప్తలేదా? ఈ వాక్యాన్ని బట్టి అబద్ధమే చెప్తున్నారు. యేసుప్రభువు ఏమన్నాడంటే, ఆమె కంటే ధన్యులు ఉన్నారు ఎవరంటే వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, వాక్యాన్ని గైకునేవారు. నీవు గైకునే వ్యక్తిగా ఉండాలా, మరీ ధన్యురాలుగా ఉండాలా. నీ నిందను తొలగించి, నీ శ్రమను తొలగించి, నిన్ను ఆనంద పర్వములో పరవశింపజేయడానికి ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టాడు. నీ ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేయగలిగిన వాడు ఆయన. నీటి వాగుల కొరకు దుబ్బి ఆశించునాటు నీ కొరకు నా ప్రాణము త్రోష్ణగుచున్నది. నీ కొరకు నా ప్రాణము త్రోష్ణగుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. మేలను నీవు మరువకుమా, చేసిన మేలను నీవు మరువకుమా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. సమస్తం స్తుతించాలా, సమస్తం స్తుతించాలా. స్కూల్కి వెళ్ళాడు పిల్లోడు. ఏమంటారు, పిరుళ్ళేనా? పిరుళ్ళు 6 పిరుళ్ళు ఉన్నాయి అనుకుందాం ఉదాహరణకి. ఫస్ట్ పిరుల్లో ఉన్నాడు. స్కూల్కి వెళ్ళినట్టేనా? 5 పిరుళ్ళు లేడు. స్కూల్కి వెళ్ళినట్టేనా? ఆ రోజు వాడు చక్కగా చదువుకున్నట్టేనా? ఆ రోజు తండ్రికి మాట రాకోకుండా ఉంచినట్లేనా? తన జీవితంలో, తన సాక్ష్యం, తన ప్రవర్తనలో లేదు కదా. సమస్తం స్కూల్లో లేడు. కనుక నా యేసు చేసిన మేలును నువ్వు మరువకుమా అంటున్నాడు. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దేవుని కొరకు మన ప్రాణము తృష్ణగొనేదిగా ఉండాలి. తృష్ణగొనేదిగా ఉంటే మన జీవితం ఆశీర్వదించబడింది, దీవించబడింది. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యాన్ని ముగించేటప్పుడు మీరు ముందుగా జ్ఞాపకం చేసుకునండి. శ్రేష్టమైన దేవుని అనుభవాలను, దేవుని మహిమపరిచిన వారు, ఘనపరిచిన వారి జీవితాలను, అనుభవాలను దేవుడు మనం ముందుంచాడు. ఆశ్చర్యకరుడైన యేసయ్యనే ఆశ్చర్యపరిచిన ఎవరైనా
శతాధిపతిని మన జ్ఞాపకం చేశాడు. ఆశ్చర్యకరుడనే ఆశ్చర్యపరిచిన తన స్వదేశీయులను ఆయన జ్ఞాపకం చేశాడు. కానాను స్త్రీని ఆయన జ్ఞాపకం చేశాడు. నువ్వెవరు లేకుండాలనుకుంటున్నావు? దేవుడు నిన్నేం దూషించడానికి ఇక్కడ పిలవలా, నిన్ను శపించడానికి ఇక్కడ పిలవలా. నువ్వు పాపివి అని ఊరికి పదే నేను తిడతానికి ఇక్కడ పిలవలా. నీ ఆలోచనలు బాగాలేదు, తలంపులు బాగాలేదు, మాటలు బాగాలేదు, క్రియలు బాగాలేదని ఆయనేమో నీ మీద నేరస్థాపన చేయడానికి ఈ నేరం అనే బోన్లో నేను పెట్టడా? లేదు. ఆయన నీకేం చెప్తున్నాడంటే ఒక పరుగు పందెంలో నిన్ను నిలబెట్టాడు. ఇదిగో నీ ముందు 2 మార్గాలు ఉంచాను, ఈ మార్గంలో పరిగెడితే శ్రేష్టమైన స్థానంలో నీవు ఉంటావు. నా స్వాస్యాన్ని, నా భాగాన్ని నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తా, నీ నిందను తొలగిస్తా, నిన్ను ఆనంద పర్వంలో నేను ముంచేస్తా. దేవుడు గొప్ప సాక్షిగా ఈ మధ్యాహ్న సమయంలో పక్షపాతి కాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఆయన. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. శతాధిపతి యొక్క మాటలు దేవుణ్ణి ఆశ్చర్యపరిచినాయి అంట. అయ్యా నా దాసుడు రోగి అయి ఉన్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. పదయ్యా నేను వచ్చి బాగు చేస్తానన్నాడు ప్రభు. లేదు ప్రభు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను అంత అర్హుణ్ణి కాను. అయితే నా కింద పని వాళ్ళు ఉన్నారు, సైనికులు ఉన్నారు, నిన్ను ఒకటి పొమ్మంటే పోను, రమ్మంటే వచ్చును. నా దాసుడు బాగాలేదు కనుక నేను ఇంకొక దాసుడు నీ దగ్గరికి పంపగలను. అయితే నేను పంపలేదయ్యా, ఎందుకంటే నీ దగ్గరికి నన్ను నేను తగ్గించుకొని దేన మనసు కలిగి దయగలిగి, ఇవన్నీ ఆయన ఏం చెప్పలా, ఆయన ప్రవర్తన చెప్తుంది. చెప్పండి, ఆయన ప్రవర్తన చెప్తుంది. ఆయన ప్రవర్తనలో ఉన్న మాటలు ఇవన్నీ. నన్ను నేను తగ్గించుకొని దేన మనసు కలిగి దయగలిగి కనికర సంపన్నుడు అయిన నీ దగ్గరికి వచ్చి నేను కోరుచున్నానయ్యా అన్నాడు. కానాను స్త్రీ, ఏవమ్మా నా కొడుకులకు తీసుకొచ్చిన దాన్ని నేను నీకు ఎలా ఇస్తాను, నా కూతుళ్ళకు తీసుకొచ్చిన దాన్ని నేను ఎలా ఇస్తాను, నా బిడ్డలను స్వస్థపరచడానికి కాల్చిన విలువైన రక్తాన్ని నేను నీకు ఎలా ఇస్తాను అని అడిగాడు. అయ్యా కుక్కలకి ఎలా ఇస్తాను అన్నప్పుడు, అయ్యా నేను కుక్కనే అనుకోయ్యా, యజమానుడు బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కల కొరకు కుక్క ఆశించినట్లు ఎదురు చూసినట్లు నేను ఎదురు చూస్తున్నానయ్యా. దయతో నా కూతురుని జ్ఞాపకం, నా బిడ్డని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అలా ఆమె విడిచిపెట్టలేదు, ఇవాళ నిన్ను విడిచిపెట్టాడు అంటున్నాడు. ఆమె కలిగిన విశ్వాసం నీవు కూడా కలిగి ఉంటే, ఆయన కలిగిన విశ్వాసం నీవు కూడా కలిగి ఉంటే, ఆయన నిరీక్షణ నీవు కలిగి ఉంటే, మనుషులు అనేక సార్లు మనల్ని మాటల చేత మన విశ్వాసాన్ని పరీక్షించడానికి అపవాది అనేకుల్లో దూరి ఇక లేదు అనే మాటే మనకి వినిపిస్తూ ఉంటుందా? 2 సంవత్సరాలు ఎదురు చూశాడు. సరసాల్లో అన్యాయంగా ఉన్న యోసేపు చిన్నప్పటి నుంచి ఎదురు చూశాడు. మధ్యలో ఒక స్నేహితుడు తగిలాడు. చిన్నప్పటి నుంచి ఉంచిన విశ్వాసాన్ని కోల్పోయాడా? అడగడానికైతే అడిగాడు. నీకు వచ్చిన కళని చెప్పానయ్యా, నేను నిర్దోషిని, నేను దేవుని బిడ్డనని నువ్వు ఎరిగావు కనుక నువ్వు నమ్మితే నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. సుఖంగా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోవాలా, మర్చిపోయాడు. ఆడు జ్ఞాపకం చేసుకోలేదులే అని ఈయన మాత్రం దేవుని మీద దృష్టిని పోగొట్టుకోవాలా, దేవుని మీద వినయాన్ని పోగొట్టుకోవాలా, విశ్వాసాన్ని పోగొట్టుకోవాలా. నా పరమ విశ్వాసం దేవుని మీదే ఉంచా, నా సర్వం దేవునికి అప్పచెప్పా. నాకు ఏ కళ అయితే ఇచ్చాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక కింద మనం చదువుకున్న చోట మనం 11వ అధ్యాయం చదువుకున్నాం. 10వ వచ్చిన భాగంలో ఉంది చూడండి అన్నమాట. వాగ్దానము చేసిన వాడు ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తన వయస్సు గతించినదైనను చప్పటి మైపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వయస్సు గతించింది కానీ అంతేనా?
తన వయసు అయితే గతించిపోయింది, తన సౌందర్యం తగ్గిందా తగ్గలేదా? చెప్పండి. ఇప్పుడు 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయంలో ఏమిన్నాం మనం? శారా ఏ వయసులో సౌందర్యంగా ఉంది? ఏ వయసులో రాజు ఆమెను ఆశించాడు? 89 సంవత్సరాల వయసులో, ఇంచుమించు 90 సంవత్సరాల వయసులో ఆమె ఎలా ఉందంట? యవనస్తురాలే ఉందంట. ఆమె అందాన్ని రాజు ఆశించి తీసుకెళ్ళిపోయాడంట. ఏం పేరు? శారా. తీసుకెళ్ళిన ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి పోయిన వారాన్ని తీయాలే, మర్చిపోయాం. నెవరు వేసుకోవట్లే మనం, నెవరు వేసుకునే స్వభావం మనకి లేదు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి మన జీవితంలో మనము నెవరు వేసుకునే స్వభావం కలిగి ఉండాలా. ఈ వాక్యం పట్ల దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆమె శరీరము లేకపోతే వయసు గతించిపోయినదైనను వాగ్దానాన్ని స్వతంత్రించుకునేను అని రాయబడుతున్నావు. దినములు గడిచినా కానీ మన మీదకి అవిశ్వాసం రానే కూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దినములు గడుచుచుండగా, సంవత్సరములు గడుచుచుండగా దేవా నన్ను ఏం చేయాలంట? నా ఎడల కార్యాలు చెప్పండి, మర్చిపోయారా? నా ఎడల కార్యాలు నూతనపరచము. నీ ఎడల కార్యాలు నూతనపరచడానికి, నూతనమైన కార్యాలు చేయటానికి ప్రభుని దగ్గరికి వచ్చాడు. దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మహాభక్తులను మన జ్ఞాపకం చేసి, ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త అయిన ఆయన్నే ఆశ్చర్యపరిచిన వారి సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసి ఈ మధ్యాహ్న సమయంలో మనల్ని పురికొల్పుతున్నాడు. మనం వినేవారిగా, శ్రద్ధ కలిగిన వారిగా, వివేచన కలిగిన వారిగా, జ్ఞానము కలిగిన వారిగా, ఈ వాక్యాన్ని ధ్యానించేవారిగా, ఈ వాక్యము నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు ఎలా ఉంటుందని రాయబడుతుందంటే పరిమళ సువాసన కలిగించిందంట. నీ ఇల్లంతా కూడా పరిమళ వాసన. కాబట్టి నీ దుఃఖ దినములు సమాప్తమైన. పడగలరా పాట? ఆ పాట పాడి వాక్యాన్ని ముగించుకుందాం. నీ దుఃఖ దినములు సమాప్తమై ఉన్నవి,
హల్లెలూయా. యోసేపు దుఃఖములన్నీ ఏమైనాయి? తొలగించబడియా? సమాప్తములైనవా? అయినవా అవలేదా? ఈరోజు నా దుఃఖ దినములు అయినవి అని నమ్మిన వాళ్ళు ఆమేన్ అని చెప్తాం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని ముగిస్తున్నాను. హెచ్చరికగా విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము మన మూల వాక్యము. నీకు అదృశ్యమైన ఉన్న నీ అవసరమైన నీ కార్యాలు అవసరమైన నీ ప్రతి దీవెన కూడా ఆయన మరి నీకు తగిన కాలమందు అనుగ్రహించాలంటే నువ్వేం కలిగి ఉండాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. వారి విశ్వాసాన్ని ఏ విధంగా వ్యక్తపరిచారంటే ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపడేలాగా వ్యక్తపరిచాడు శతాధిపతి. అటు విశ్వాసాన్ని నీవు నేను కలిగి ఉండాలని ప్రొఫెట్ మీకు మనవి చేసుకొనుచు. ఏ కానాను స్త్రీ దేవుడు కుక్కతో పోల్చినా కానీ విసుకక ఆయన వెంబడించి తనకు కావలసిన స్వస్థతని పొందుకుంది, తనకు కావలసిన దీవెనని పొందుకుంది. ఆమెను పరిశీలించి పరీక్షించి ఆమె జీవితము సాక్ష్యముగా ఉండాలని దేవుడు మనకి ఈ వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడు. కనుక నీ విశ్వాసము ఎంతుందో నీవు ఈ మధ్యాహ్న సమయంలో కొలుసుకో, కొలమానం తీసుకో. దేవుడు కొన్ని కొలమానాలు కొంతమంది జీవితాలను కొలమానంగా నీ ముందుంచాడు. ఈ మధ్యాహ్న సమయంలో యేసు ప్రభును ఆశ్చర్యపరిచిన శతాధిపతి నీకు కొలమానంగా ఉన్నాడు. కానాను స్త్రీ నీకు కొలమానంగా ఉంది. లాజరును లేపిన విశ్వాసం నీకు కొలమానంగా ఉంది. వారి సహోదరుల విశ్వాసం నీకు కొలమానంగా ఉంది. యోసేపు జీవితము కొలమానంగా ఉంది. చిన్నప్పుడు వచ్చిన దర్శనం కొరకు ఎదురు చూసిన యోసేపు జీవితంలో 2 సంవత్సరాల్లో తన ఆ దర్శనాన్ని నెరవేర్చుకుంటాడనగా తను ఒక వ్యక్తికి మేలు చేసి ఆ మేలు చేసిన వ్యక్తి దగ్గర ఏం చెప్పాడంటే, నీకు ఈ మేలు జరిగితే ఆ రోజు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ శరసాల నుంచి నన్ను విడిపించు అన్నాడు. వాడు మర్చిపోయాడు. స్నేహం చేసిన వాడు మర్చిపోయాడు. కానీ నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. అలాగే యోసేపు కూడా వాడి మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకని దేవుడు మర్చిపోకుండా యోసేపుని నిలబెట్టుకున్నాడు, సాక్షిగా నిలబెట్టుకున్నాడు. కాబట్టి త్రోసి వేసిన వారే, హేళి చేసిన వారే, గేలి చేసిన వారే, తృణీకరించిన వారే సిగ్గుపడేలాగా, భయపడేలాగా, యోసేపును చూసి గజగజలాడేలాగా దేవుడు యోసేపును నిలబెట్టాడు. ఈ మధ్యాహ్న సమయంలో యోసేపును నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుడు ఆశిస్తున్నాడు. నీకు నమ్మకాన్ని కలిగించాలని ఎంతోమంది జీవితాలను నీ ముందుంచాడు. మన వినికిడిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి తనకు ఇష్టలుగా, తనకు మహిమ తెచ్చేవారిగా, ఘనత తెచ్చేవారిగా మనల్ని ప్రభు తన ఆత్మచేత నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, తల వంచని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దివ్య ప్రార్థన చేసేది, దగ్గరగా ప్రార్థన చేసేది ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఐక్యభవించండి. ప్రార్థన. చెయ్యి